వైసీపీ హయాంలో ఎస్సీ ఎస్టీలు ఎన్నో బాధలు పడ్డారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. గిరిజనుల భూములను వైసీపీ నేతలు బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. టీడీపీ ఆఫీసులో నిర్వహించిన ప్రజా దర్బార్లో పాల్గొని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పలువురు నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. దస్తగిరి హత్య కేసులో అందరినీ చట్టపరంగా శిక్షిస్తామని అన్నారు. అనంతబాబు విషయంలో కూడా చట్ట ప్రకారమే చర్యలుంటాయని చెప్పారు. ఇక రాష్ట్రంలోని అంగన్వాడీల ద్వారా చిన్నారులు, బాలింతలు, గర్భిణీలకు అంతరాయం లేకుండా సేవలు అందుతున్నాయని చెప్పారు. మంత్రి సంధ్యారాణితో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. ఈరోజు టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్కు మంచి ఆదరణ లభిస్తుంది. అయితే ప్రజల అర్జీలను స్వయంగా తీసుకునేందుకు మనతో ఉన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం ఎన్ని అర్జీలు వచ్చినాయి, ఎలా పరిష్కారం చూపించబోతున్నారని. మేడం, ఈరోజు ఎన్ని అర్జీలు మీ దాకా వచ్చినాయి, ఎక్కువ ఎలాంటి సమస్యలు పరిష్కారం కోసం వచ్చారు? టీడీపీ ప్రధాన కార్యాలయంలో అర్జీలు అనేవి రోజు ఇది నిరంతర ప్రక్రియ అండి. ఎవరైనా ఎక్కడైనా వాళ్ళ నియోజకవర్గంలో అర్జీలు ఇస్తున్నారు. అక్కడికి ఇచ్చిన తర్వాత కూడా అంటే ఇక్కడ కూడా ఇస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చూస్తారు కాబట్టి మా అర్జీలు త్వరితగతిన క్లియర్ అవుతాయని వాళ్ళకు ఒక నమ్మకం, ఒక భరోసా. ఇక్కడికి వస్తారండి. రోజుకు ఒకరు ఖచ్చితంగా ఒక మంత్రి కానీ మంత్రితో పాటు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటున్నారు, అర్జీలు తీసుకుంటున్నారు. ఎక్కువగా ఏంటంటే ఈ పెన్షన్ల మీద, ఇల్లు మీద ఎక్కువగాను అర్జీలు ఇస్తున్నారు. ఎందుకంటే పెన్షన్స్ కూడా మనం ఒక 2 నెలల్లో మళ్ళీ పెన్షన్లు కూడా, కొత్త పెన్షన్లు కూడా మనం ఇస్తాం. అలాగే హౌసింగ్ కూడా మనం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎవరైతే నిరుపేదలు ఉంటారో, ఇల్లులు తీసుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా అందరికీ ఇల్లులు శాంక్షన్ చేస్తామని కూడా మనం చెప్పడం జరిగింది. కాబట్టి వాటి మీద ఎక్కువగా వస్తారు. కొంతమంది వాళ్ళ పిల్లలకి ఏదైనా ఒక ఉద్యోగం, ఒక ఆధారం చూపించమనుకొని వస్తారు. ఇట్లాంటి అర్జీలు ఉంటాయండి. ఎక్కువగా మొదట్లో ఉండేవంటే వైసీపీ వాళ్ళు మా భూములు లాక్కున్నారు, వైసీపీ వాళ్ళు మాకు కొట్టారు, వైసీపీ వాళ్ళు మా స్థలం లాక్కున్నారు, ఇట్లాంటివి ఎక్కువ వచ్చేవి. వాటి నుంచి ఇప్పుడు తగ్గుతున్నాయి కొంచెం. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్న ఎస్పీకి, కలెక్టర్కి అప్పచెప్పటం, వాళ్ళకి అక్కడ ఏం జరిగాయి అన్నది చూసి వాళ్ళకి న్యాయం చేయడం జరుగుతూ వస్తుంది. కాబట్టి దాదాపు 22 నెలల కాలంలో కొన్ని అట్లాంటివన్నీ తగ్గాయండి. ఇంకా ఈ కొన్ని దగ్గరలో ఏంటంటే రాయలసీమ ఏరియాలో ఇంకా వస్తూనే ఉన్నాయి కొన్ని. అలాంటి ఏరియాలో కూడా మేము అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా గట్టిగానే చెప్తున్నాం. వాళ్ళు కూడా ఈ సమస్యలు పరిష్కరించి మనకి, ఎందుకంటే అందరూ కూడా సమస్యలు పరిష్కారం అయ్యి ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యుల అంటే ఆయన తాలూకు ఆశయం ఏంటి అంటే అభివృద్ధి, సంక్షేమం ఇప్పుడు 2 కళ్ళుగా ముందుకు వెళ్తేనే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బాగుంటారనే ఉద్దేశంతోనే ఈరోజు మనం సూపర్ 6 పథకాలు పెట్టడం జరిగింది. కాబట్టి ఆ పథకాలతో చాలామంది హ్యాపీగా ఉన్నారు. చాలా వరకు మనం ఉద్యోగాలు తీయటం కూడా చాలా తీస్తున్నాం. కాబట్టి వీటన్నిటి మీద ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా అన్ని విషయాలు చెప్తూ ఉంటారు. మేము కూడా వాళ్ళకి కరెక్ట్ అయిన ఫీడ్బ్యాక్ ఇచ్చి పంపిస్తూ ఉంటాం. మేడం, ఇప్పుడు దస్తగిరి హత్య గురించి కేసు నడుస్తుంది. అలాగే అనంతబాబును అరెస్ట్ చేయాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. దీని గురించి వైసీపీ నేతలు కూడా టీడీపీ మీద అలిగేషన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి సమాధానం ఇస్తారు? మొదటి నుంచి వాళ్ళకి టీడీపీ వాళ్ళ మీద తోసేయటం అలవాటండి. ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయేటప్పుడు కూడా మా చంద్రబాబు నాయుడు గారు చంపేశారన్నారు. అది గుండెపోటు అన్నారు. గుండెపోటు అని తర్వాత చూస్తే అది గొడ్డలిపోటు. ఎవరు నరికారు అన్నది అందరికీ తెలుసు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే చెప్తున్నారు డైరెక్ట్గా వాళ్ళే హంతకులని. ఈరోజు మీకు ఇది కూడా తెలుసు. అనంతబాబు ఆయనే ఒప్పుకున్నాడు, నేనేదో క్షణికావేశంతో ఇలా తోస్తే చనిపోయాడు అని. తోసేస్తే మనుషులు చనిపోతే ఇంకేముందండి అంటే ఆయన అక్కడ చంపేసాడని క్లియర్గా ఉంది. అది అంతా బయటకు వచ్చేసింది. ఈరోజు వాళ్ళ భార్య చేయి కూడా ఉందని కూడా వచ్చింది బయటికి. ఇక దస్తగిరి అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆయన తాలూకు ఆస్తులన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయని, ఆయన ఇల్లు కట్టిస్తున్నారని, ఇలా మేనమామకి ఆయన సొంతగా ఇల్లు కట్టించారు. ఇవన్నీ మనకు అందరికి తెలిసిన విషయాలే. ఎందుకనంటే ఎదుటి వాళ్ళ మీద బురద జల్లేయడం మొదటి నుంచి వాళ్ళకి అలవాటు. ఎందుకంటే వాళ్ళ తాలూకా అది డిఎన్ఏలోనే ఉంది, ఎదుటి వాళ్ళ మీద బురద జల్లేయటం. ఏదైనా అడిగారు అని అంటే అది అవతల వాళ్ళని కొడదాం, తిడదాం, చంపేద్దాం. లేకపోతే ఇది దీంట్లోనే ఉంటారు. కాబట్టి ప్రజలందరూ గమనించారు. కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి చేసి 164 స్థానాలు ఇచ్చారు అని అంటే ప్రజలందరూ గమనించకుండా చేయలేదండి. ప్రజలు మనందరికంటే చాలా తెలివైన వాళ్ళు, విజ్ఞులు. కాబట్టి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటూ ఉంటారండి ఎప్పుడు. మేడం, సాక్షులు బయటికి రావడానికి భయపడుతున్నారు, వచ్చినా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళకి ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుంది, ఎలాంటి ధైర్యం ఇస్తారు? ఈరోజు సాక్షులకి డబ్బులు ఇచ్చి కొనబోయారని, బెదిరించారని మన పోలీసులు చెప్తేనే తెలిసింది కదండి మనకి. అంటే పోలీసులు వాళ్ళకి రక్షణ ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా పోలీసులు రక్షణ ఇస్తారు. కాబట్టి వాళ్ళు ధైర్యంగా వచ్చి ఇలా మమ్మల్ని కొనాలనుకుంటున్నారు, మమ్మల్ని చంపేద్దాం అనుకుంటారని చెప్పారు. లేకపోతే ఆ రోజు వాళ్ళ చిన్నాన్న హత్య కేసులో ఎవరైనా సాక్ష్యం చెప్తానికి వద్దాము అనుకుంటే తర్వాత చచ్చిపోయేవాళ్ళు వాళ్ళు. ఆ రోజు లేదు కదా, ఈరోజు ఉంది కదా. కాబట్టి సాక్షులు ఖచ్చితంగా క్షేమంగా ఉంటారు, కోర్టుకు వస్తారు, సాక్ష్యం చెప్తారు, జరగాల్సినవన్నీ జరుగుతాయి.
మేడం, మీ శాఖకు సంబంధించి అంగన్వాడీలు వాళ్ళకి యూనిఫామ్ పెట్టే ప్రయత్నం చేస్తారంటున్నారు, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. యూనిఫామ్ ఇప్పుడు కొత్తగా పెట్టడం కాదండి, యూనిఫామ్ ఉంది. యూనిఫామ్లో వాళ్ళు ప్రతిసారి యూనిఫామే కాకుండా మాకు యూనిఫామ్ మార్చి కొత్త చీరలు ఇమ్మని మా సోదరిమల్లంతా అడిగారు. ఖచ్చితంగా ఇద్దామని యూనిఫామ్ మార్చామండి, అంతే. మా శాఖలో యూనిఫామ్స్ కొత్తగా ఇస్తున్నాం. మొన్న కొత్తగా ఫోన్లు ఇచ్చాం, స్టవ్స్ ఇచ్చాం, వంట పాత్రలు ఇచ్చాం. తర్వాత ప్రతి అంగన్వాడీ సెంటర్కి ఒక ఆర్వో ప్లాంట్ ఇచ్చాం. అలాగే టాయిలెట్ కూడా ఇచ్చాం. పిల్లలు ఆడుకోవడానికి టేబుల్స్, అలాగే ఆట వస్తువులు ఇవన్నీ కూడా ఇచ్చాం. కూర్చోడానికి కుర్చీలు పెట్టాం. ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్ అన్నీ కూడా సుందరీకరణగా ఉన్నాయండి, బాగున్నాయి. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఈరోజు టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్కు ప్రజలు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ అర్జీలు ఇచ్చుకుని వాళ్ళకి త్వరగా పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్నారని, అలాగే వైసీపీ వాళ్ళు ఎన్ని అలిగేషన్స్ చేసినా కూడా ప్రజలు వాటిని చూస్తూనే ఉన్నారని, సాక్షులు కూడా భయపడాల్సిన అవసరం లేదు, పోలీసులు అలాగే ప్రభుత్వం వాళ్ళకి ఖచ్చితంగా మద్దతు లభిస్తుందని చెప్తున్నారు. అలాగే ఆవిడ శాఖకు సంబంధించి అంగన్వాడీలకు కూడా మంచి వసతులు కల్పిస్తున్నామని, పిల్లలు ఆడుకునేందుకు అలాగే అంగన్వాడీలకు కూడా ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా అన్ని ప్రభుత్వం నుంచి అందిస్తున్నామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో హారిక, YK న్యూస్, విజయవాడ.